అందరికీ నమస్కారం. అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెగ్నీషియం మరియు ఫైబర్ అధికంగా లభించే కాయ అరటికాయ. అరటి పండు కంటే కూడా కాయలో అనేక మంచి గుణాలు ఉన్నాయని నిపుణులు చెప్తారు. టేస్ట్లో దుంపను తలపిస్తుంది, కానీ దుంప కాదు. అతి తక్కువ క్యాలరీస్ కలిగి బరువును తగ్గించి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన కాయగూర ఈ అరటికాయ. సో ఈ అరటికాయతో ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క రెసిపీని ఒకటి తర్వాత ఒకటి పెడతాను. ముందుగా నేడు అరటికాయ దప్పలాన్ని మీకు చూపించబోతున్నాను. దప్పలం అంటే అందరికీ తెలుసు కదా, అన్ని వెజిటేబుల్స్ వేసిన పులుసు. దీనికి ముందుగా అరటికాయల తొక్కని తీసేసుకోవాలి. ఈ తొక్కని కంప్లీట్గా తీసుకోవాలనుకుంటే కొంచెం ఉడికించి తొక్క తీసుకోవచ్చు. లేదు మాకు ఆ ఫైబర్ ఎక్కువ కావాలి, ఆ తొక్కలోని గుణాలు కూడా మాకు రావాలి అని అనుకుంటే కనుక మీరు మామూలుగా పీలర్తోని లేదంటే నైఫ్ యూజ్ చేసి మనం మునక్కాడ తొక్క తీసినట్టు తొక్క తీసేసి అలా కూడా యూజ్ చేయవచ్చు. అయితే ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొన్ని మెంతులు, ఆవాలు, ఇంకా మిరపగింజలు, జీలకర్ర ఇవి వేసి చిటపటలాడించాలి. అటు తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా లావుపాటి ముక్కలైన ఆనియన్ ముక్కల్ని వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోని తీయదనాన్ని పోకుండా చూసుకోవాలి. అటు తర్వాత ఇప్పుడు దీంట్లో క్యారెట్ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఈ క్యారెట్ ముక్కలు ఈ స్ట్యూకి ఒక మంచి టెక్స్చర్ని ఇవ్వడమే కాకుండా విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం పీల్ చేసుకున్న బనానా పెద్ద సైజ్ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా అన్ని బనానాస్ని ముక్కలు చేసేసుకొని ఆయిల్లో వేసేసి కాసేపు ఫ్రై చేయాలి. బనానా రంగు మారొద్దంటే తొక్క అస్సలు ఉండొద్దు. పైన కొంచెం కొంచెం తొక్క ఉంటే అది కాస్త నల్లబడుతుంది. బట్ పర్వాలేదు, నూనెలో వేసాక మళ్ళీ ముక్కలన్నీ తెల్లబడుతాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ మంచిగా ఆయిల్ కోట్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేయాలి. అటు తర్వాత కొంచెం కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. పులుసుల్లో, పప్పుల్లో కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, వీలైనంతగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాని రా ఫ్లేవర్ వదిలే వరకు, పచ్చి ఫ్లేవర్ వదిలే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి వేసాక అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. స్లో కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ స్లో కుక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం పసుపు వేసేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పోపు దినుసులు, ముక్కలు అన్నీ కూడా నూనెలో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి, ఏ కర్రీలో అయినా కూడా. అందుకని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ కాస్త ఫ్రై అయ్యాక మనం కారము, ఉప్పు వేసేసి మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఎర్రకారం యూజ్ చేశాను. మనం పచ్చిమిరపకాయలు, కంప్లీట్గా పచ్చిమిరపకాయలతో కూడా దప్పలం చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయాలి. ఇక్కడ మనం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు, బట్ నేను తాలింపులో కొన్ని మెంతులు వేసాను కాబట్టి ఇక్కడ పొడి వేయట్లేదు. అరటికాయ ముక్క నూనెలో వేయించుతూ ఉంటే అది గట్టిపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు అది బాగా ఫ్రై అయింది అని కన్ఫర్మ్ అయ్యాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వదలాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకోవడం జరిగింది 4 అరటికాయల కోసం. అండ్ ఆ పులుపుని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కాస్త నీళ్ళు, అంటే దాదాపు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసాను. ఇప్పుడు ఒక కరివేపాకు కొమ్మని అందులో వదిలేసి, అలాగే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసి బాగా మరిగించుకోవాలి, ఉడికించాలన్నమాట. ఈ టమాటాలని మీరు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, బట్ నేను
ఇది ముక్కల దప్పలం కాబట్టి నొజ్జు కాకుండా ఉండడానికని చెప్పేసి ఇది పైన నుండి వేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసేసి కలియబెట్టాలి. ఇవి దప్పలంలో కామన్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మనం రొటీన్గా దప్పలంలో మునక్కాడలు, దోసకాయలు, ఇంకా చిలకడ దుంపలు వేస్తాము. అయితే ఇక్కడ నేను చిలకడ దుంపలకు బదులు అరటికాయలు వేసాను అనమాట. అయితే ఈ ముక్కల పులుసుని ఎక్కువ పుల్లగా కానీ ఎక్కువ తీయగా కానీ చేసుకోవద్దు. ఆల్రెడీ ముక్కలన్నీ కూడా కాస్త తీపిని కలిగి ఉంటాయి కాబట్టి బెల్లం క్వాంటిటీ కూడా తక్కువే వేసుకోవాలి. వేసుకోకపోయినా నడుస్తుంది ఇష్టం లేని వాళ్ళైతే. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసి కలిపేసి ఆ కరివేపాకు కొమ్మల్ని తీసి పడేసేస్తే సరిపోతుంది. అయితే దీని టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడం కుదరదు, తింటేనే తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ సలహాలను కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.